మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మీద మరో హాలీవుడ్ లేడీ ప్రశంసల వర్షం కురిపించింది. నెలలు గడుస్తున్నా త్రిబుల్ మీద మనసు పారేసుకునే హాలీవుడ్ తారల లిస్టు పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు. రిలీజ్ అయి ఏడాది దగ్గరకొస్తోంది. అయినా ఈ మూవీ పాటకి ఫిదా అయ్యే జనాల సంఖ్య పెరుగుతోందంటే ఆస్కార్ కూడా దగ్గరవుతున్నట్టే లెక్క అంటున్నారు. ట్రిపుల్ మూవీకి ఆస్కార్ నామినేషన్లు దక్కేలా ఉన్నాయి. అసలు అవార్డే వచ్చేలా ఉందనే చర్చ జరుగుతోంది. ఆరెంజ్ లో రాజమౌళి క్యాంపెయిన్ వర్కౌట్ అవుతున్నట్టే కనిపిస్తోంది. కొత్తగా మరో హాలీవుడ్ నటికి ట్రిపుల్ నచ్చేసింది. టైటానిక్ లో హీరోయిన్ తల్లిగా చేసిన ఫ్రాన్సిస్ ఫిషర్ నాటు నాటు పాటకి ఫిదా అయింది. ఇంట్రో ఫైట్ సీన్ లో చెర్రీ కష్టం, అలానే నాటు నాటులో తన మూవ్స్ కి ఫిదా అయ్యాననేసింది ఈ నటి. ఆల్రెడీ ట్రిపుల్ కి 2 గోల్డెన్ గ్లోబ్ నామినేషన్లు దక్కాయి. ఇక అవార్డు వస్తే నెక్స్ట్ లెవెల్ కి వెళ్లినట్టే. అలానే ఆస్కార్ నామినేషన్లు దక్కితే అదో సెన్సేషన్ అయ్యేలా ఉంది. అదే జరిగేలా ఉంది. 2 నెలలుగా యుఎస్ లో ట్రిపుల్ కోసం క్యాంపెయిన్ చేస్తున్న జక్కన్న ప్రయత్నం ఫలిస్తున్నట్టుంది. ఒకవైపు హాలీవుడ్ నటులు, మరోవైపు అమెరికన్ మ్యాగజైన్లు ట్రిపుల్ ని మెచ్చుకున్నాయి. ఇక ఆ నామినేషన్ ఏదో ఆస్కార్లు దక్కితే అవార్డు కూడా దగ్గరైనట్టే అంటున్నారు. ట్రిపుల్ అన్ని కేటగిరీల్లో కాకపోయినా ఒరిజినల్ సాంగ్, ఒరిజినల్ స్కోర్ కేటగిరీలో అవార్డులు దక్కే అవకాశం ఉందంటున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు మొత్తంగా ఈ మూవీ 3 కేటగిరీల్లో ఆస్కార్ దక్కించుకునే అవకాశం ఉంది.